ప్రతిరోజు పాలిటిక్స్ గురించి మాట్లాడే నేను ఇవాళ పికిల్స్ గురించి మాట్లాడక తప్పడం లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి కూరలెన్ని ఉన్నా పచ్చడి లేందే కొందరికి ముద్ద దిగదు. సోషల్ మీడియాలో తన డాన్సులతో కుర్రోళ్లు సొల్లు కార్చుకునేలా చేసి పాపులర్ అయ్యింది ఇంటెలిజెంట్. అలేఖ్య చిట్టి నోటి దోల వారి వ్యాపారాన్ని మూసుకునేలా చేసింది. నాకేం తెలీదు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. చాలా పద్ధతిగా మాట్లాడుకోవడానికి చాలా పద్ధతైన వాళ్ళందరం ఒక చోట కలిసాం. గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం. వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేశాడు కదా రాని అయ్యా. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే వాడురా. ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఏం మాట్లాడుతున్నారో పిచ్చితన్నాసి. వారి బిజినెస్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది, వారి వాట్సాప్ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అదర్స్ కదా, కస్టమర్లని దేవుళ్ళగా భావించాలి కదా, ఈ రకంగా నోరు పారేసుకోవద్దు కదా వారిపైన. వేసేసాడు, బాగా వేసేసాడు. మేము బిజినెస్ అయితే ఆపేసామండి. 26th డేట్ ని లైసెన్స్ అనేది క్లోజ్ అయింది. సిస్టర్స్ మాట్లాడింది తప్పే, వారికి సారీ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ట్రోల్స్ ప్రభావం బాగా ఉంది మీ ముగ్గురు చెల్లెల పైన. ఏమండి, నోరుంది కానీ ఇష్టం వచ్చాడు వాకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ట్రోల్స్ కంటే డబ్బు కంటే ఎవరి మాట్లాడుకునే కంటే మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగా అంతేగా అంతేగా.